పూడూరు గ్రామ ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, అమ్మలకు, అయ్యలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను అందుర్తి భాగ్యలక్ష్మి. మన పూడూరు గ్రామానికి నేను సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ ముందడుగు వేశాను. మనకు గ్రామానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది పెద్దవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఎన్నో సమస్యల గురించి మేము అది చేస్తాం, ఇది చేస్తామని చాలా హామీలు ఇస్తుంటారు. నేను అలా హామీలు ఇచ్చి తర్వాత తప్పుకునేలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే ఒక ఆడ బిడ్డనై నేను ఈ ముందడుగేశాను. మహిళలకి ముందుండాలనేది ఒక ఉద్దేశంతో నేను పెద్ద గ్రామానికి నేను సేవ చేయాలనేది నాదొక లక్ష్యంతో నేను వచ్చాను. మన గ్రామానికి కాలేజ్ అనేది లేదు. కాలేజ్ తీసుకొచ్చి మన యూత్కి ఒక హెల్ప్ చేయాలనేది. యూత్ కూడా ఇప్పుడు చాలా మంది గంజాయికి అందరూ అడిక్ట్ అయిపోయారు. అలాంటి గ్రామం లేకుండా యూత్స్కి ఒక మంచి మార్గంలో వెళ్ళాలనేది నాకు సేవ చేయాలని ఉంది. కూరగాయలు పెట్టుకోవడానికి ఒక కూరగాయల మార్కెట్ కూడా లేదు. ఇంత పెద్ద 5,000 ఓట్లు ఉన్న గ్రామానికి కూరగాయల మార్కెట్ అనేది లేదు. ఇంతమంది సర్పంచులు వచ్చారు, పోయారు. మేము అది చేస్తాం, ఇది చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. రోడ్డు మీద బస్సు వెళ్తుంటే కూరగాయలు పెట్టుకొని అమ్ముకునే స్థితిలో ఉన్నది మా గ్రామము. అది చూసి నాకు చాలా మనసు బాధ అనిపించింది. దాన్ని కూడా నేను తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాను. మళ్ళీ మనకు ముసలి వాళ్ళకు కానీ, ఆడవాళ్ళకు కానీ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనేది నా ఉద్దేశం ఉంది. అండ్ మళ్ళీ డ్వాక్రా మహిళల గ్రూప్స్ వాళ్ళకి ఎంతో కొంత నా ద్వారా వాళ్ళకి ఏమైనా ఫండ్స్ ఇప్పియాలి, లోన్స్ కానీ సహాయం చేయాలి. చేనేత అలాంటి కార్యక్రమాలకు వాళ్ళకి ముందంజలో ఉండాలి. ఇలాంటివి నేను చాలా చాలా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను. గెలుపు కోసమే మాత్రమే కాదు, ఈ గ్రామానికి మార్పు కోసం అనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. దయచేసి అమ్మలారా, అక్కలారా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇస్తే గ్రామానికి సేవ చేయాలని ఒక నిస్వార్థమైన సేవతో నేను సేవ చేస్తానని ఇందు మూలంగా మీకు గట్టిగా నేను ప్రగాఢంగా తెలియజేస్తున్నాను. దయచేసి మన పూడూరు గ్రామ ప్రజలకు తెలియజేసుకునేది ఏమనగా, నాది బ్యాలెట్ నెంబర్ 3. ఇందులో మన బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను అఖండ విజయంతో మెజారిటీతో గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు అందుర్తి భాగ్యలక్ష్మి, మన పూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నామినేషన్ అభ్యర్థిగా 3వ నెంబర్లో ఉన్నాను. దయచేసి నన్ను గెలిపించి ఈ యొక్క నా ఆకాంక్షను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అఖండ మెజారిటీతో నన్ను గెలిపించగలరు. దయచేసి నేను గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తానని ప్రగాఢంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.